దేశ్ముఖ్ కి గొల్ల దండకు దండం అంతా గొల్లలో ఉన్నారు రైడ్ ఇంకా వెరటోళ్ళు యాదవ్లో ఉన్నారు. ఆ ఉపన్యాసం ఇవ్వాలన్నా ఒక 4-5 ముచ్చట్లు చెప్పి పని చేయాలన్నా ఎవరు ఓపిక ఉందో లేదు అందరు నిలబడి ఏ కాలమైనా మీరు అందరు నిలబడి కానీ ఇది అందరి సంతోషం ఉన్నది అయ్యా పండుగ చేసుకుంటున్నామని ఉందా సరే వరకు మాట్లాడిన వాళ్ళ దానిలో నేర్చుకున్నారా మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం సదర్ను ఒక పండుగ కాంగ్రెస్ గవర్నమెంట్ సదర్ను ఒక పండుగ లెక్క మేమే చేస్తామని చెప్పని ప్రకటించారు కరెక్టే కదా. కానీ నేనేమంటున్నా అంటే ప్రతి సంవత్సరం ఈ రోజు ఒక మేధో మదనం జరగాలి, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ జరగాలి. అంత మొత్తం ఉన్నదంతా యువతనే కదా. అసలు సమాజంలో యాదవుల పాత్ర ఏంటిది, అసలు ఎటు పోతున్నది, సమాజం ఎటు పోతున్నది, మనం సమాజంలో మన భాగస్వామ్యం ఏంటిది. ఉట్టిగా అంటే పుల్లను అంటే దున్నపోతులు తెగించి ఉంటే పులులు పరుగులు తీస్తాయి అంతే కదా. ఆ పులులను గొల్లోళ్ళు సాధు జంతువులుగా తయారు చేసినటువంటి బలవంతులు బుద్ధివంతులు. ఈ బలవంతులు బుద్ధివంతుల పాత్ర ఇలా భారతదేశంలో గాని తెలంగాణలో గాని ఎట్లా ఉన్నదనేది అన్న ఒక మేధో మదనం జరగాలి ఇయ్యాలటి రోజు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇలా సదర్ మీ దగ్గర ఎన్నోసార్లు చేస్తున్నారు, మీ దగ్గర ఇది దగ్గర ఇది 5వ అట మీ దగ్గర సదర్ చేస్తున్నది. మొదటిసారి వచ్చిన మీ దగ్గరికి ఈ 5వ అంటే ఇప్పటివరకే చాలా విజ్ఞానం పొంది ఉండాలి మీరంతా కూడా. ప్రతిసారి ఉట్టి మనం దున్నపోతులను ఎగిరించడం ఒకటే కాదు కానీ మనం ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఏం చేయాలి, గత సంవత్సరం ఏం జరిగింది, ఈ జాతులకు ఏం జరిగినాయి, సమాజం ఎట్లా ఉన్నది, సమాజంలో మన పాత్ర ఏంది. చాలా మంది చెప్తారు మన ఇళ్లలో ముంగడ పోతే కృష్ణుడు బొమ్మ ఉంటది, ఏ ఇంటికి పోయినా కానీ రాగానే కృష్ణుడు బొమ్మ కనబడ్డది. ఎందుకు కృష్ణుడు అంటేనే పూజనీయుడైండు, ఎందుకు ఆదర్శవంతుడైండు, భగవద్గీత అంటే ఏంటిది, ఎందుకు దేశం మొత్తం ఉన్నటువంటి ఒక కులం, దేశం మొత్తం ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి 4 దేశం మొత్తం ఉన్నాయి. ఇప్పుడు రెడ్డోళ్ళు ఇక్కడనే కనబడతారు, మీకు కమ్మోళ్ళు ఇక్కడనే కనబడతారు, అది కూడా ఆంధ్ర ప్రాంతంలో కనబడతారు. రాజులంటోళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దగ్గర కనబడతారు. ఎల్లువోళ్ళు అంటారు కొంతమంది కనబడతారు. బీసీ కులాలలో కూడా కొన్ని జాగాలలో కొంతమంది ఉంటారు. కానీ యాదవులు అనేటోళ్ళు దేశం మొత్తం నువ్వు ఎక్కడ చూసినా కానీ యాదవులు అంటోళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. ఒక ఊర్లో ఎక్కువ ఉంటారు, ఒక ఊర్లో తక్కువ ఉంటారు. కానీ అంటే ప్రపంచంలో ఏ ఫిలాసఫీ అయినా కానీ అయ్యా క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఎవరు రాసినది గొర్రెల కాపరే రాసిండు. బైబిల్ ఎవరు రాసిండు, గొర్రెల కాపరే. తుర్కోళ్ళకు సంబంధించినటువంటి ప్రాఫిట్ మహమ్మద్ ఖురాన్ ఎవరు రాసిండ్రు అంటే గొర్రెల కాపరే రాసిండు. మనం చేసినటువంటి ఇది భగవద్గీత కూడా ఎవరు రాసిందంటే భగవద్గీత ఎవరంటే మళ్ళా శ్రీకృష్ణుడే చూపించంటే గొర్రెల కాపర్లు ప్రపంచం మొత్తంలో ఏ మతానికైనా కానీ వాళ్ళకి రాసినటువంటి గ్రంథాలు గొర్రెల కాపరి రాసిండ్రు. అది వాళ్ళు ఇంకో రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవన విధానాన్ని ఒక్కొక్క రకంగా తీర్చించుకోవచ్చు. కానీ రాసింది మాత్రం గొర్రెల కాపర్లు. అంటే ప్రపంచంలో మేధస్సు మొత్తం ఉన్నది మొత్తం ఇగో యాదవుల చేతుల్లో. నేనైతే గంటాపదంగా చెప్తున్నా, ఈ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. కానీ అలా మనం ఏ స్థాయిలో ఉన్నామంటే ఎవరైనా పెద్ద నాయకుడు వచ్చి ఉట్టిగా భుజం మీద చేసి అన్న నాతో నా మీద చేసి మాట్లాడిన భయ అంటారు. ఉట్టిగా చేస్తేనే సంతోషపడతారు మా వాళ్ళు మనోళ్ళంతా. అట్లా కాదు తిరగబడితే ఎట్లుంటారో మంచికి గొల్లోళ్ళు గొంగడేస్తారట, అటు ఇటు గొడ్డలు పడతారట. కానీ ఇవాళ మా వాళ్ళు గొడ్డలు సందిగల పెట్టినట్టున్నారు. జర గొడ్డెళ్లకు పని చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. చరిత్రలో అదొకటే కాదు, ఈ ప్రాంతంలో కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా దొడ్డి కొమరయ్య మనోడే. దొడ్డి కొమరయ్య ఎవరు ఎరికేనా మీ అందరికీ? దొడ్డి కొమరయ్య ఎవరు ఎరికేనా? ఎవరైనా తెలిసిన వాళ్ళు దొడ్డి కొమరయ్య అంటే ఎవరైనా ఎవరు చేతులు లేపుతున్నారు? యువకులు కూడా ఎవరు చేతులు లేపుతున్నారు? మా అశోకన్న ఒక్కడో 2-3 చేతులు లేపుతున్నారు. ఎవరికి తెలియదు కదా దొడ్డి కొమరయ్య అంటే? పోరాటాల పొరుకి గడ్డ, కడవెండి కడుపు నిండా గన్న గడ్డ, విష్ణుడు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండెకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము, పల్లె పల్లెకేగా బాకే నీ త్యాగము, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం అని. ఈ ప్రాంత విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి
దొడ్డి కొమరయ్య మొట్టమొదటి అమరుడు యాదవుల కులంలో పుట్టినటువంటి వాడని మీకు గర్వంగా చెప్పదలుచుకున్నా నేను. మీరు కూడా బయట గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో కాళోజీ నారాయణరావు వస్తుంటోళ్ళు, కాళోజీ అంటే అందరికి ఎరికే కదా, మీ అందరికి ఎరికే. నా కాళోజీ నారాయణరావు అంటే ఎరికేనా? ఏంటిది కాళోజీ నారాయణరావు? కాళోజీ నారాయణరావు అంటే యాదవైనా కానీ విగ్రహం తెలంగాణ అంటేనే కాళోజీ నారాయణరావు అని చెప్తారు పేర్లు. కానీ నేను ఒక వ్యక్తి గురించి మీకు చెప్పదలుచుకున్నా. హైదరాబాద్ స్టేటు మద్రాస్ స్టేట్ రెండు కలపాలన అన్నప్పుడు 54లో 1954లో ఒక గొల్ల ఇళ్లలో ఒక యాదవుల ఇళ్లలో పుట్టినటువంటి బిడ్డ తిరగబడ్డాడు కాళోజీ నారాయణరావు. వాళ్ళ సంఘనాకుంట పోయి, ఆంధ్రలో సంఘనాకుంట పోయి మన ఇద్దరం కలిసి ఉండాలని చెప్పిండు. కానీ కాదు, కలిసి ఉంటే నష్టం జరుగుతుంది ఈ ప్రాంతం అని చెప్పినటువంటి మొట్టమొదటి ద్రష్ట, తొలి కోడి కూసినట్టుగా ఒక పొత్తటి పూట సూర్యుడు వచ్చినట్టుగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండినటువంటి బిడ్డ, తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవ, నీవు గోసపడతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ. ఆంధ్రులతో కలిసి నీ వడిగంటిపోతావు, ప్రత్యేకమైన ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవ, నీవు గోసపడతావు అని. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నారు. ఈ భాష నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది ఒకటే అంటే కాదు అని చెప్పి ఛాతి తనాయించి చెప్పినటువంటి ఒక గొల్లోల బిడ్డ. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చనిది కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనం. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవ, నీవు గోసపడతావు అని చెప్పాడు. ఇది నేను 1954లో చెప్తున్నా నేను. అప్పుడు ఆ టైంలో ఇదే గొల్లోల ఇళ్లలో పుట్టినటువంటి బిడ్డ రాసినటువంటి చాలా పెద్ద ఉంటది అది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మన చరిత్రను మనకు తెలియదు. ఆయన పేరేందంటే మీకు తెలియదు. 56-2 అంటే చాలా పెద్ద ఉంటది. చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది, తన చరిత్ర చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఇంకొక ముక్క, నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీద ఇయ్యాల ఈ రోజు వరకు కూడా అన్ని జాతులతో పాటు మన జాతులలో కూడా ఎవరైనా ముఖ్యమంత్రి ఎదురేయాలంటే భయపడతారు. ఏమో మనకి ఏమైతుందో ఏందో, మరి ఏమైనా పుచ్చుకునే ఇంకేమైనా పెట్టి లోపలి తీస్తాడో, మరి ఏమైనా లోపలి ఏమైనా తీస్తాడో ధైర్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇవాళ ఉన్నారు. కానీ 56లో కలపొద్దప్పుడు చర్చ జరిగిన కలపొద్దు అన్నాయనే. 58లో సంజీవరెడ్డి మామ అయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, सुनोजी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीवरेड्डी मामा। हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा, करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा, छोड़ो जी तेलंगाना चले जाओ आंध्र सीमा। अपने नीलम संजीवरेड्डी अन्नी बगल में अपना बस्ता, काटो जिधर का रास्ता, छुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा, संजीवरेड्डी मामानी నీలం సంజీవరెడ్డిని పాడేంగే పాయజామా అన్న మొగోడు ఈ మన జాతులలో యాదవ కులంలో పుట్టిందని చెప్పేందుకు గర్వపడుతున్నామని చెప్పదలుచుకున్నాను. కానీ తన పేరు ఎక్కడ కనిపించదు. ఢిల్లీ లలితలు లొల్లి 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 పుట్టే, ఊరువాడ లొల్లి పుట్టే, పట్నాముల లొల్లి పుట్టే, లొల్లి 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 పుట్టే, తెలంగాణ లొల్లి పుట్టే అని చెప్పుకుంటూ తిరిగినటువంటి బిడ్డను ముక్కలు ముక్కలుగా నడిపిండ్రు మన జాతిలో పుట్టినటువంటి బిడ్డను. ఇక్కడి సిద్ధులు, మల్లేశు, శ్రీరామ్ రాములు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది త్యాగదనులు పుట్టినటువంటి కులం మన యాదవ కులం. ఇటువంటివి ఈ రోజు చర్చకు జరగాలి. ఉట్టిగా దున్నపోతులను మనం ఎగిరేసిన ఒకటే కాదు, ఈ ప్రాంతానికి మానవ సమాజానికి మన కాంట్రిబ్యూషన్ ఏంటిది అనేది. గొల్లోలు నేను చెప్తున్నా, మొట్టమొదటి భూమి మీద గొల్లోలు మొట్టమొదటి డాక్టర్లు అని చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఏ పసర మందులో, ఏ చెట్టులో, ఏ ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్య గుణాలు ఉన్నాయో తీసినటువంటి జాతి గొల్లోల జాతి అని చెప్తున్నా. ఇందులో ఉన్న డౌట్ ఉన్నది ఎవరికైనా? ఉందా ఎవరికైనా? అందుకనే నువ్వు చెప్పుకుంటే పాలు సమాజానికి ఉపయోగపడతాయి. బర్రె పాలు కావచ్చు, మంచి కండలు పెంచి తిరగాలన్నా గానీ గొర్రెలు మేకప్ పిల్లలు కోసరైతే కదా అవన్నీ సాధించిన ఎవరు, సమాజానికి పరిచయం చేసిన వాళ్ళు ఎవరు, అలా ప్రోటీన్ ఉంటుందని పరిచయం చేసిన వాళ్ళు ఎవరంటే యాదవ జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన. చరిత్రలో చాలా మంది ఇంతకుముందు చెప్పినా కదా, ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్ర ఎక్కలేదు. నాకు చాలా సంతోషం అనిపించింది. మా నరేష్, ఇక్కడ శివ, శంకర్, ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళందరూ. ఇక్కడ మొట్టమొదటి తన విగ్రహం పెడతామంటే ఇప్పటి వరకు 2016లో తను చనిపోయిండు. ఇప్పటి వరకు ప్రభుత్వ లాంఛనాలతోటి అధికారికంగా జరపాల్సినటువంటి మనిషి యొక్క చరిత్రను పొందబెట్టిండ్రు. కాళోజీ నారాయణరావు అనే వ్యక్తి తెలంగాణకు సంబంధం లేదు,
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రాష్ట్ర ఉద్యమాలలో ఎక్కడ కూడా భాగస్వామ్యం ఉండనటువంటి వ్యక్తి ఏ జైలుకు పోలే ఎక్కడ పోలే గాని ఆయన చరిత్ర ఊరూరికి తెలుస్తుంది, పుస్తకాలలో పెడతారు, యాడ బడికారు ఉంటది. కానీ తెలంగాణ సపరేట్ ఉండాలని చెప్పి కొట్లాడినటువంటి రాసినటువంటి పాటలు పాడినటువంటి గలమెత్తి కలము నడిపినటువంటి సిరాచుక్క రక్తాన్ని సిరాచుక్కగా మార్చినటువంటి వ్యక్తి విగ్రహం ఇయ్యాలని వరకు తెలంగాణలో ఎక్కడ లేదు. నేను చాలా గర్వంగా ఇవాళ ఇంత లేట్ అయినా మీ సర్పంచ్ సాబ్ చెప్పిండు అన్నా లేట్ అయితే నువ్వు డ్రాప్ కానీ అయినా కానీ నేను రాదలుచుకున్న ఉత్సవం ఇక్కడికి రావాలనిపించి వచ్చిన, ఎందుకంటే నేను అది భాగస్వామిగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మంచి పనిని ఇక్కడ మీ దగ్గర మొదలు పెట్టింది కాబట్టి సంతోషంగా నేను మీ అందరికీ వచ్చి 4 ముక్కలు చెప్పుకోవాలని వచ్చిన. అదే విధంగా పెళ్లి లలిత కూడా విగ్రహం ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో నేను చాలా నిజంగా చరిత్రలో ఇయ్యాల కాకుండా గానీ దొడ్డి కొమరయ్య చరిత్ర, కొమరం భీం చరిత్ర, సాకలేలమ్మ చరిత్ర ఎప్పటి చాలా రోజుల కింద వరకు మాకు కూడా తెలియదు. వీధి బడుల నుంచి విశ్వవిద్యాలయ చదువులు వచ్చే వరకు కూడా తెలియదు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఈ చరిత్ర నిలిచిపోతుంది, ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఆ పేరు వచ్చినాడు మీ ఊరు దేశ్ముఖి ఊరు కూడా చరిత్ర నిలబడబోతుందని చెప్పి మీ అందరికి చెప్పదలుచుకున్నా. రేపు ఈ జాతులకు వచ్చినటువంటి నాయకులు ఇటువంటి వాళ్ళ చరిత్రను బయటికి తీసుకొస్తారు. అందుకే సదర్ మూలంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేధో మదనం యువకులకు ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళంతా యువకులే, మొత్తం ఒక్కొక్కరు వస్తాదులు కదా మీరు. ఈ వస్తాదులు మీరేంది కండబలంతో బుద్ధిబలంతో దాన్ని వశపరుచుకున్నారో అట్లనే రాజ్యాధికారంకి ఎట్లా రావాలి, ఎట్లా చదువుకోవాలి, చరిత్ర ఏంది ఎట్లా తెలుసుకోవాలి, మన చరిత్ర మరుగున పడేటువంటి ఈ జాతుల చరిత్రను ఎట్లా బయటికి తీసుకురావాలి. ఎట్లయితే కృష్ణుడు ప్రపంచాన్ని ఏలిండో అట్లనే మన జాతులలో కలిగే ప్రపంచాన్ని ఏలేటువంటి మేధో మదనం ఈ రోజున్న కనీసం సంవత్సరానికి ఒక రోజు నిర్మోహమాటంగా నిర్భయంగా గుండె తనాయించి మీ విజ్ఞానాన్ని సమాజానికి పంచాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సేపు అయింది కాబట్టి నేను ముగిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఊర్లో ఇక్కడ దాకా పిలిచినందుకు నేను ధన్యుడని చెప్తూ, యువకులారా ఒకటే చదువుకోవాలి. మన దగ్గర తిరగబడేటువంటి లక్షణం ఉన్నది, కానీ ఎట్లా తిరగబడతాం, ఏ అంశాల మీద తిరగబడతాం, ఎవరి మీద తిరగబడతాం అని చెప్పి స్పష్టత ఉండాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు చదువుకోవాలి, ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి, ప్రతి మగ పిల్లలు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు పీజీలు పిహెచ్డీలు చేయాలి, రీసెర్చ్లు చేయాలి. సమాజంలో మనం ఏం చేస్తున్నాం, ఎట్లా మన పూర్వీకుల నాయకత్వ లక్షణాలతోటి ఎట్లా సమాజాన్ని ఎట్లా నడిపిందో రేపు ఈ జాతులకి వచ్చినటువంటి యువతరం కూడా రాజ్యాధికారం ఎట్లయితే చేతులకు తీసుకొచ్చుకొని మనం జాతుల్లోకి ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, అందరినీ సమానంగా చూసేటువంటి మనస్తత్వం మన లోపల ఉంది. ఇలా హైదరాబాద్ సురక్షితంగా ఉన్నదంటే నేను గర్వంగా చెప్తున్నా, యాదవులు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ సురక్షితంగా ఉన్నది. యాదవులు లేకుంటే హైదరాబాద్ సురక్షితంగా ఉండకపోవు. अरे हमारे क्या गौली होते हैं, अरे गौलिया है सारे दिमाग खराब है, आई को समझो मर्दांगी अंట మన వాళ్ళు యారు ఇంటారు ముండోలే. ఈ జాతులను సమాజానికి మొత్తం కింది కులాల వాళ్లకు ఒక మంచి ఎవరినైనా నమ్మోదు కానీ గొలవలు అయితే నమ్మొచ్చిపోయాలి. గొల కొనుగోలు అంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు దేనికంటే అనుకుంటారని చెప్తారు. ఇలా వేదికల మీద చాలా చెప్తున్నారు, కానీ మాట చెప్పి దయచేసి మనం ఏంటంటే ఈ మాటలతో బుర్డీలు కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాటలకు మనం సంతోషపడి అబ్బా మనని గొప్పగా మెచ్చుకుంటున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ మన చరిత్రను మన పూర్వీకులు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని సమాజానికి పంచాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి నాయకత్వం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నాయకత్వం అంటే ఏదో కొంతమంది ఉన్నత వర్గాలు ఉన్నటువంటి వాళ్ళ చేతులనే, అది వాళ్ళ అయ్యల తాతల జాగీర్ కాదు, అది కింది కులాల జాగీర్. అన్నా యాదవులు ప్రధాన పాత్ర